ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. అవిద్యానామంతస్తిమిర విహిరో దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమగ్నానాం త్రంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నాడు. అమ్మా అని ఒక్కసారి నిన్ను పిలిస్తేనట 1000 జన్మలలో చేసిన తప్పుల్ని కూడా మన్నించి అమ్మా దరిద్రంలో కూరుకుపోయిన వాళ్ళని కూడా అమ్మా అని పిలిస్తే అమ్మా 7 తాళ్ళు ఎత్తి ఎత్తి ఇంకా మళ్ళీ ప్రపంచ పటంలో ఎవ్వరూ పొందలేనంత గొప్ప స్థానాన్ని, గొప్ప సింహాసనాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి 33,000 కోట్ల మంది దేవతల్లో ఒక్క అమ్మకి తప్ప ఇంకెవ్వరికి లేదని చెప్పి వాంగ్మయం అంతా చెప్తోంది. అంత గొప్పది ఆ అమ్మ అన్న పదం. మీకు అర్థమవుతుందా? అందుకే మీరు తల్లిని పిలుస్తున్నా, ఎవరిని అమ్మ అని పిలుస్తున్నా, అమ్మా నాగమణి గారు అన్నా అనుకోండి, అమ్మా ఎవరి పేరో చెప్పాను అనుకోండి, ఎవరిని నేను పేరు పెట్టి పిలవనివ్వండి. నేను అమ్మ అన్నానంటే మీ అందు నాకు ఎవరు దర్శనం అవుతున్నట్టు? జగన్మాతనే. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటుంది? అమ్మ మీద కోపం ఏమిటండి మనకి? అమ్మ మీద కోపగించే బిడ్డలు. ఎందుకని? అమ్మ వల్లే మనం ఇలా ఉన్నాం కదా. అమ్మ జగన్మాత వల్లనే మన జీవితాలు ఇలా ఉన్నాయనుకున్న వాడికి అమ్మ మీద కోపం ఉంటుందా? అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా వరలక్ష్మి శుక్రవారం చాలా బిజీగానే ఉంటాను. ఎందుకు వచ్చానో తెలుసా? మీలాగే నేను కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఆ అమ్మని మీ అందరిలోని చూసి నేను మురిసిపోవాలి. మీకు అర్థమవుతుందా? అంటే అమ్మ అంటే మీకు ఎంతటి ప్రేమో నాకు కూడా ఆ తల్లి పాదాలు పట్టుకున్న దగ్గర నుంచి నేను ఈనాటి వరకు కూడా ఒక మెట్టు పైకి అన్ని విషయాల్లోని ఎదిగానే తప్ప కిందకి దిగిన రోజు లేదు. నా జీవితం ఈ దేవాలయం దగ్గర నుంచే ప్రారంభం. మళ్ళీ ఈ దేవాలయం దగ్గర నుంచి అటు కమిటీ వాళ్ళు కానీ, సత్సంగం వారు కానీ, ఏ పెద్దలు పిలిచినా ఎన్నిసార్లు రావడానికైనా నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఏ పరిస్థితుల్లోనైనా వీరుళ్ళమ్మ దగ్గర కార్యక్రమం జరుగుతుందంటే మాత్రం పెద్ద పీట ముందు వేసి, నాకు ఎన్ని ఊళ్ళల్లో ఎన్ని వేల మంది 100 మంది శిష్యులున్నా నాకు ఆ తల్లి పాదాలంటే అంత గొప్ప విశ్వాసము, అంత కృతజ్ఞత. మా అన్నట్టు అన్నిటి యందు, తులసి మొక్క యందు, ఆవు యందు, పుస్తకం నందు, కన్న తల్లి యందు శ్రీమాత దర్శనం చేసిన సంస్కృతి సంస్కారము భారతీయులకి మాత్రమే సాధ్యము. అలాంటి హిందూ సనాతన ధర్మంలో మరొక్కసారి పుట్టినందుకు గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోలో హిందూ సనాతన ధర్మ की, భారత్ మాతా की, భారత్ మాతా की, ఓ మాతా की, భగవద్గీతా की, శ్రీ మాతా की, అనపర్తి గ్రామ దేవత శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారికి, శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారికి, శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారికి. సరే, ఇప్పుడు 1000 నామాలు పలికిన తర్వాత వసిన్యాది వాగ్దేవతలు అన్నారట, అమ్మా ఇన్ని నామాలు చెప్పాం కదా, నీకు ఏ నామం అంటే ఇష్టమమ్మా అని అడిగారట. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రిత, ఇన్ని నామాలు పలికేశారు. ఇంకా అమ్మా సర్వవ్యాధి ప్రసవని, సర్వమృక్షి నివారణి, అగ్రగణ్య, చింతరూప, కలికల్మషనాశిని, ఇలా చెప్పుకుంటూ పోతే 1000 నామాలు చెప్పారు. కానీ అమ్మ ఇన్ని నామాలు, ఇన్ని మంత్రాలు పలికితే అమ్మా నీకు ఏ నామం అంటే ఇష్టం అని అడిగితే ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా? శ్రీమాత. ఎందుకని? నేను అమ్మను కాబట్టి నన్ను ఏ రకంగా మీరు పిలిచినా మీరు బిడ్డలు కాబట్టి అమ్మాని అన్న స్ఫురణ నాలో మీలో ఉద్భవించినంత కాలము నా దయని మాత్రమే మీ మీద కురిపిస్తానని శ్రీమాత అన్న నామానికి కట్టుబడినటువంటి జగన్మాతయే 33 కోట్ల మందిలో ఆ జగన్మాత. మన వీరుళ్ళమ్మ అన్న, లలితాదేవి అన్న, వారాహి మాత అని మీరు పిలిచినా, ఎన్ని నామాలతో పిలిచినా అమ్మ అన్న పదము అంత గొప్పది సుమా. అందుకని శ్రీమాతా తత్వమే లలితా సహస్రనామము. ఈ లోకంలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే అన్నిటి యందు ఎందుకు అలా అమ్మ 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 అని చూసారో తెలుసా అండి? మీరు ఏ యుగంలో పుట్టండి, మనిషిగా పుట్టినప్పుడు కొన్ని వికారాలు ప్రతి వాళ్ళకి ఉంటాయండి. అవి లేకుండా ఏం ఉండరు. నాకు ఏ వికారం లేదు, కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, ఏమీ లేదండి అన్నా అనుకోండి, ఖచ్చితంగా నేను అబద్ధం చెప్తున్నాను.
ఎంత గొప్పవాళ్ళైనా సరే. ఎందుకని అంటే పంచవికారాలతో తయారైంది ఇది, పంచభూతాలతో తయారైంది. నాకు కామం లేకుండా ఉంటుందా? ఇక్కడ రావాలన్న కోరుకుందా లేదా? ఉంటే కదా వచ్చాను నేను ఇక్కడ. ఇప్పుడు అది కామమేగా. కామం అంటే ఎప్పుడు తుచ్చ కామంగా ఆలోచించకండి. కామం అంటే కోరిక. ఆ కోరిక ఏంటి? నేను రావాలని మీకు కోరిక, మీ అందరినీ దర్శనం చేయాలని నాకు కోరిక. ఇప్పుడు కామం ఉందా లేదా? ఇప్పుడు శేఖర్ గారు కామమే లేదండి అంటే తప్పే చెప్పినట్టే కదా. కోరిక. ఇప్పుడు ఇంకా మాట్లాడితే ఇంకా బాగా ఎవరో ఒక బహుమానం చేశారు. అమ్మా నేను అలాంటి స్థితికి ఎదగాలి అని నేను కోరుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు కామం ఉన్నట్టే కదా. గరికపాటికి పద్మశ్రీ వచ్చింది, ఎప్పటికైనా నాకు పద్మశ్రీ కావాలనుకుని మనసులో అనుకున్నాను అనుకోండి. అంటే నీకు అంత కోరుకుందా అని అనుకోకండి. నాకు పద్మశ్రీ అక్కర్లేదు, శ్రీమాత బిడ్డగా ఉంటే చాలంతే. అందుకని ఒకవేళ నేను అలా కోరుకున్నా అనుకోండి, ఇప్పుడు కామం ఉందా లేదా? అవి ఇప్పుడు ఈ కోరిక తీరకపోతే ఏం పుడుతుందో తెలుసా? క్రోధం పుడుతుందా లేదా? ఇప్పుడు ఆ క్రోధంలో నుంచి ఏమొస్తుంది? అసూయ వస్తుందా లేదా? తీరలేదన్న ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయండి? ఒక్క గుణం ఉంటే ఇన్ని వచ్చి చేరుతున్నాయి కదా. ఇవన్నీ అక్క చెల్లుళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏది లేదు నాలో, నేను చాలా జ్ఞానిని అని అన్నాడంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాడని మీకు గుర్తు. మీరు ఆలోచించండి సార్. ఎవరు లేరు, నాకు ఏ వికారాలు లేవు అని నేను మీతో అన్నానంటే ఇప్పుడు నా అంత అజ్ఞాని ప్రపంచంలో లేడనే కదా అర్థం. ఎప్పుడు అందుకే సోత్కర్ష ఎంత దాకా చెప్పుకుంటే బాగుంటుందో అంత దాకా చెప్పుకుని వదిలిపెట్టేయాలి తప్ప అస్తమానం అదే పనిగా నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నాకు అలా గౌరవం జరిగింది, నాకు ఎన్ని వేల మంది ఉన్నా నువ్వెంత భక్తుడివైనా ఎంత గొప్పవాడివైనా మృత్యు వచ్చిన రోజున నువ్వు ఏ పాపకర్మలు చేసావో ఆ ప్రారబ్ధాన్ని మాత్రం ఎవ్వరూ దాటలేరు. ఎందుకో తెలుసా? రామకృష్ణ పరమహంసకి రాచపుండు పుట్టింది. ఎక్కడ? గొంతులో. నిరంతరం భగవన్నామస్మరణ చేస్తున్న రామకృష్ణ పరమహంస ఏ వ్యాధితో వెళ్ళిపోయారో తెలుసా అండి? వాళ్ళంత భయంకరమైన వ్యాధి ఎందుకు? ఇప్పుడు ఎందుకు రామకృష్ణ పరమహంస భక్తుడు కాదని అర్థం. ప్రారబ్ధం ఎన్ని జన్మల నుంచి నువ్వు తరుముతూ వస్తుందో అది ఎంత మీరు మహాభక్తులైనా, ఎంత జగన్మాతను మీరు ఆశ్రయించినా ప్రారబ్ధాన్ని తప్పించిన వాళ్ళు ప్రపంచ పటంలో లేరు. మీరు రమణ మహర్షి కంటే గొప్పవాళ్ళ, రామకృష్ణ పరమహంస కంటే గొప్పవాళ్ళ ఎవరు ఉండరండి అలాగా. ఇంకా మాట్లాడితే శ్రీరామదాసుకి కన్న కొడుకు అన్నదానం చేస్తుంటే గెంజి దాంట్లో పడిపోయి చనిపోయాడు. మహాభక్తులకు ఎలాంటి కష్టాలు వస్తాయి తెలుసా? చూసే జనం అందరూ ఆశ్చర్యపడేటట్టు, అవమానం పొందేటట్టు ఎన్నో విపత్కరమైనటువంటి పరీక్షలు పెడితే తప్ప. మీరు అందమైన సినిమా చూశారు కదా, తల్లి తండ్రి భార్యలు బిడ్డలు అందరూ వెళ్ళిపోయారు, ఎవరున్నారు? ఒక్కడే ఉండిపోయాడు. మరి ఆవిడ అన్నమాచార్య భక్తుడు కాడా? ఆయనకి ఎంత భక్తితత్వం లేదా? ఇప్పుడు ఆయనకి ఎందుకు వచ్చింది కష్టం అంటే ప్రారబ్ధం. ఇది ప్రారబ్ధం అంటే ఏంటో తెలుసా? విడిచిపెట్టేసినటువంటి బాణం, అది ఆపడం ఇంకా ఎవ్వరి వల్ల కాదు. మీకు అర్థమవుతుందా? అందుకే ఎప్పుడు నేను మహాజ్ఞాని కానీ నా అంత పుణ్యాత్ముడు లేడని కానన్న మాట ఏ వ్యక్తి మాట్లాడకూడదు. ఎందుకంటే ఏ సమయానికి ఏ పరీక్ష జగన్మాత పెడుతుందో ఆ పరీక్ష నెగ్గొచ్చు, లేదా లోకం తీరులో లోకం విషయంలో నువ్వు ఓడిపోయినట్టుగా కనిపించవచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు ధృతిలో ఉండాల్సింది ఏంటో తెలుసా? అమ్మా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు నువ్వు పెడుతున్నా నాకు దిక్కు మాత్రం నీ పాదమే. నీ పాదం తప్ప ఇంకా నేను అన్యమైనటువంటిది ఆశ్రయించలేను. నా బ్రతుకంతా నీ పాద సేవలోనే గడుపుతాను. ఎందుకంటే నాకు ఇంతకంటే వేరే ప్రపంచం లేదు. మీకు అర్థమవుతుందా? నాకు ఆరోగ్యాన్ని ఇప్పించే అమ్మా దుర్గమ్మ, నన్ను సత్సంగానికి రప్పించే అమ్మా దుర్గమ్మ, నువ్వెంతో చక్కని దేవతవే అమ్మా దుర్గమ్మ, నువ్వెంతో చల్లని దేవతవే అమ్మా దుర్గమ్మ, ఈ లోకాలన్నీ నీకోకే అమ్మా దుర్గమ్మ, ఈ కాళీ అందర బొమ్మని అమ్మా దుర్గమ్మ, ఎంతో చక్కని ఎంతో చల్లని దేవతవే అమ్మా దుర్గమ్మ. మన వీరులం కమిటీ గౌరవ అధ్యక్షులు సత్య వెంకటరామరెడ్డి గారి చేతుల మీదుగా సౌరవ సత్కారం మన శేఖర్ గురు గారికి.
అలాగే మేముంటూ పక్కన పర్లేదు